పొద్దున్నే గేమ్ చేంజర్ సాంగ్ దోప్ సాంగ్ వచ్చింది కదా, దాని రివ్యూ చెప్తారా ఒకసారి? అది ఎలా ఉంది ఏంటి అని. సాంగ్ విన్నా, టు బి ఫ్రాంక్ నాకు సాంగ్ అయితే అస్సలు మంచిగా అనిపించలే. మెయిన్గా ఏంటంటే రామ్ చరణ్ లుక్ బాగుంది, కాస్ట్యూమ్ బాగుంది, డ్యాన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ నాకు సాంగ్ మాత్రం ఎందుకు అంత ఎక్కలేదు. రీసెంట్గా మనకి ఇంతకుముందు ఒక సాంగ్ వచ్చింది, అది కూడా కలర్ గ్రేడింగ్ ఏం చేయకుండా వదిలేదు యూట్యూబ్లో. ఆ సాంగ్ కూడా అంతే. అంటే శంకర్ మూవీ నుంచి సాంగ్స్ అన్నప్పుడు చాలా మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఆ ఎక్స్పెక్టేషన్ ఆ రీచ్ అనేది రాలేదు. నాకేంటంటే ఈ సాంగ్స్ వింటుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనకి శంకర్ది ఇది భారతీయుడు 2 మూవీ వచ్చింది, ఆ మూవీ డిజాస్టర్ అయిపోయింది. బట్ మనకి రామ్ చరణ్కి ఈ మూవీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్లోబల్ రేంజ్లో రామ్ చరణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. ఆ రేంజ్లో ఇప్పుడు మనకి హిట్ పడకపోతే నెక్స్ట్ మూవీకి ఎఫెక్ట్ అవుద్ది. సో ఈ మూవీ అనేది ఎంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయితే రామ్ చరణ్కి గ్లోబల్కి అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది. కానీ శంకర్ ఒక్కొక్క సాంగ్ వదులుతుంటే మాత్రం ఏమన్నా తేడా కొట్టుద్దా, ఏమైనా అయితే. ఎందుకంటే ట్రైలర్లో కూడా మనకు ఆల్రెడీ తండ్రి కొడుకులు అంటే అదే కనపడుతుంది మనకు ట్రైలర్లో. అంటే ఐఏఎస్ ఉంది, తండ్రికి ఏదో మోసం చేసినట్టుగా, మళ్ళీ అదే ఒక పార్టీ ఉంది కదా, ఆ పార్టీ శ్రీకాంత్ ఏమైనా చేసిందా ఇట్లా కనపడుతుంది. అంటే ఒక రివెంజ్ స్టోరీ లాగా ప్లాన్ చేస్తే మాత్రం కష్టం. ఎందుకంటే రామ్ చరణ్ మీద ఈ మూవీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈయన ఎంత రీచ్ అయ్యి ఎంత హిట్ కొడితే నెక్స్ట్ శంకర్ కూడా కంబ్యాక్ కావాలి కదా ఆయనకు కూడా. సో అంత కంబ్యాక్ అయితే కావాలి. బట్ సాంగ్స్ విషయంలో మాత్రం కొంచెం శంకర్ డైరెక్షన్ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం క్లారిటీగా సాంగ్స్ని కొంచెం మంచిగా చేస్తే రామ్ చరణ్కి ఇంకొంచెం హైప్ ఉంటుంది, మంచి హిట్ పడుద్ది. సో కొంచెం డిసప్పాయింట్ చేయకుండా మూవీని అయితే తీస్తారని అనుకుంటున్నాను నేను. అట్లా కాస్ట్యూమ్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, జానీ మాస్టర్ చేసిండు మనకి రీసెంట్గా బయటకు వచ్చినాక ఒక మంచి కంబ్యాక్ అనుకున్నాం. సాంగ్ కూడా ఆ రేంజ్లో ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు.